ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. నాగ్పూర్లో ఇండిగో ఫ్లైట్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. కొచ్చి నుంచి ఢిల్లీకి వెళుతున్న ఇండిగో ఫ్లైట్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో పైలట్లు నాగ్పూర్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఎయిర్ ఇండియా విమానం అంటేనే ప్రయాణికులు భయపడేలా మారింది పరిస్థితి. వాళ్ళొక్కరోజే 2 సర్వీసులు అర్ధంతరంగా రద్దయిపోయాయి. ఇప్పటికే అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్లాల్సిన AI-159 క్యాన్సిల్ కాగా తాజాగా లండన్ నుంచి అమృత్సర్కు రావాల్సిన AI-170 ఫ్లైట్ కూడా రద్దయింది. దీంతో ప్రయాణికులు లండన్ ఎయిర్పోర్ట్లో చిక్కుకుపోయారు. అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళ్లాల్సిన AI-159 ఫ్లైట్ లో టేకాఫ్ కు ముందే సాంకేతిక సమస్యను గుర్తించినట్లుగా వార్తలు వచ్చాయి. సర్వీస్ రద్దయింది. అయితే ఇది సాంకేతిక సమస్య కాదని ఎయిర్ ఇండియా వివరణ ఇచ్చింది. ఎయిర్ క్రాఫ్ట్ అందుబాటులో లేకపోవడం వల్లే సర్వీసును రద్దు చేసినట్లుగా ప్రకటించింది. పూర్తి సమాచారం అందిస్తారు మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్. ఎయిర్ ఇండియా విమాన సర్వీసు రద్దయింది. లండన్ వెళ్లాల్సినటువంటి అహ్మదాబాద్ లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని రద్దు చేస్తున్నట్టుగా ఎయిర్ ఇండియా కొద్దిసేపటి కిందటే వెల్లడించింది. నిజానికి 3 గంటల సమయంలో ఈ విమానం టేకాఫ్ కావాల్సింది. అయితే కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా ఈ విమానాన్ని రద్దు చేస్తున్నట్టుగా, కొన్ని ఆపరేషనల్ ఇష్యూస్ కారణంగా దీన్ని రద్దు చేస్తున్నట్టుగా ఎయిర్ ఇండియా యాజమాన్యం ప్రకటించింది. సో దీనివల్ల ఇన్కన్వీనియన్స్ జరిగినటువంటి ప్రయాణికులకు తిరిగి ఆ డబ్బును వాపసు చేస్తున్నట్టు, అయితే వారికి అవసరమైనటువంటి హోటల్ అకామిడేషన్ కూడా ఇస్తున్నట్టుగా ఎయిర్ ఇండియా ప్రకటించింది. అలాగే ఇటు లండన్ టు అమృత్సర్ విమానంలో కూడా కొన్ని సమస్యలు తలెత్తాయి. దాంతో ఆ విమానం కూడా మళ్ళీ ఆ సర్వీసును రద్దు చేసినట్టుగా ఎయిర్ ఇండియా ప్రకటించింది. సో తరచుగా మొన్న 12వ తేదీన ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి 171 విమానం కుప్పకూలిపోవడంతో ఆ తర్వాత నుంచి వరుసగా ఎయిర్ ఇండియా లోపల అనేక సమస్యలు బయటపడుతున్నాయి. సో ఈ సమస్యల నేపథ్యంలో ఎలాంటి చాయిస్ తీసుకోకుండా వాటన్నిటిని కూడా రద్దు చేయడం, లేదంటే వాయిదా వేయడం లాంటి పనులు ఎయిర్ ఇండియా చేస్తుంది. ఇప్పటికే ఈ మొత్తం వ్యవహారం పైన ఎయిర్ ఇండియా బోయింగ్ విమానాలకు సంబంధించినటువంటి అంశం పైన ఇప్పటికే AAIB దీనికి సంబంధించినటువంటి సేఫ్టీ ఆడిట్ తనిఖీలు కూడా చేపట్టింది. ఇప్పటికే కొన్ని విమానాలకు సంబంధించినటువంటి సేఫ్టీ ఆడిట్ కి సంబంధించినటువంటి కూడా పూర్తయింది. అయితే మిగిలినటువంటి వాటిలో కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి మొదట సాంకేతిక సమస్య లోపం ఉందని చెప్పారు. కానీ ఆ తర్వాత ఫ్లైట్ అందుబాటులో లేని కారణంగా ఈ విమానాన్ని రద్దు చేస్తున్నట్టు చెప్పారు. సో ఆపరేషనల్ ఇష్యూస్ కారణంగా ఈ విమానం రద్దు అయినట్టు చెప్తున్నారు. సో మొత్తానికి వరుసగా ఎయిర్ ఇండియా విమానంలో వస్తున్నటువంటి ఈ సమస్యలు, లోపాలు ప్రయాణికులందరూ కూడా బెంబేలెత్తిస్తున్నాయి. ఇంకోవైపు ఇండిగో విమానం కూడా అకస్మాత్తుగా దానికి బాంబు బెదిరింపు రావడంతో దాన్ని నాగ్పూర్ లో ల్యాండ్ చేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం తర్వాత ప్రయాణికుల చూపు గానీ, అలాగే ఆ మొత్తం యంత్రాంగం అంతా కూడా చాలా హై అలర్ట్ గా ఉంది. సో ఏ మాత్రం చిన్న సమస్య గానీ, చిన్న టెక్నికల్ ఇష్యూస్ కానీ, ఆపరేషనల్ ఇష్యూస్ వచ్చినప్పటికీ వాటిపైన ఎక్కువ అలర్ట్ గా ఉండడంతో ఈ రకమైనటువంటి ఈ మొత్తం సమస్యలు ఈ ప్రయాణికులందరూ కూడా అప్రమత్తం కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏమాత్రం 0 టాలరెన్స్ లెవెల్లో ఎలాంటి సమస్య తలెత్తినా కానీ ఇమీడియట్ గా ఆ సర్వీస్ ను రద్దు చేయడం, లేదంటే వాటిని తనిఖీ చేసిన తర్వాతనే ముందుకు పంపుతున్నారు. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.